DJ songs. And we have అన్నదాన కార్యక్రమం, అనాథ శివాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించడం, విధి వంచితులకు సపర్య సేవలు చేయడం, యువతకు సేవా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం, ఇలా నిరంతరం సేవా కార్యక్రమాలు నిమగ్నమై సేవలు అందిస్తుంది. ఈ సంస్థలో ప్రతి ఒక్క సభ్యుడు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను చూసి చేరిక కావడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా ఓ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళటం మరియు ప్రతి నెల కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నేడు 13వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. మీ అందరి సహకారం, ప్రోత్సాహం, మీరందరూ చూపే ఆదరణతో ఇలానే ఇంకా ముందుకు వెళ్ళాలని, అందుకు అందరి కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం ముందుండి 13 సంవత్సరాలుగా సుదీర్ఘమైన సేవలను అందిస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 13 సంవత్సరాలుగా సుదీర్ఘమైన సేవలను అందించడం అంటే సులభమైన విషయమేమీ కాదు. అందుకు అకుంఠిత కార్యదీక్ష, పట్టుదల, శ్రమ, తన జీవితమే సేవకు అంకితం చేసి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు. ఈ సంస్థను మండలాల వారీగా వ్యాప్తి చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. ఆర్మూర్, ఆలూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, పిచ్పల్లి, నవీపేటలలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీలు కొనసాగుతున్నాయి. యువతను చైతన్యపరుస్తూ సేవా కార్యక్రమాల వైపుగా నడిపించడం జరుగుతుంది. ఆలోచన, ఆశయం గొప్పదైతే సంకల్పం సిద్ధిస్తుందంటారు. అది అక్షరాల వాస్తవం చేశాడు మన మద్దుకూరి సాయిబాబు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు వ్యాప్తి చేస్తూనే మరో ఆలోచనకి అంకురార్పణ చేశాడు. ఇది ఆయన చిరకాల స్వప్నం. ఇందూరు యువత మనశ్శాంతి కోవల ఆశ్రమం నిర్మించడం. కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులందరితో పాటు సాయిబాబా తన ఆలోచన, ఆశయం తెలపగానే ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి మూలధనం సమకూర్చి ఇందూరు యువత మనశ్శాంతి కోవల ఆశ్రమానికి 560 గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులందరి విజయం. పట్టుబదలని విక్రమార్కుడిలా సమాజం కోసం, సమాజ సేవలోనే అంకితం అవడం అది మన సాయిబాబాకే సాధ్యం. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థలో కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులందరి కాంట్రిబ్యూషన్ మరవలేనిది. ఇలానే మీ అందరి సహకారము అందుతుందని మరియు అందిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
అన్నాతుల కలిని తీర్చే కరుణామయులు దిక్కులేని శవాలకు సంస్కార సారథులు అన్నాతుల కలిని తీర్చే కరుణామయులు దిక్కులేని శవాలకు సంస్కార సారథులు తేరా సమయంలో పన్న హస్తాలు జీవన సమరంలో ఆత్మీయ నేస్తాలు చీకటి సామ్రాజ్యాలను ప్రశ్నించే సాధకులు రేపటి ఉదయం కోసం పోరాడే సైనికులు హిందూరు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న జరిదా రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుడతారు మహిళా చైతన్యానికి స్ఫూర్తి గీతమవుతారు రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుడతారు మహిళా చైతన్యానికి స్ఫూర్తి గీతమవుతారు సాయం చేయడమే మనిషితనం అంటారు దీన జనుల ఉద్ధరణే తమ లక్ష్యం అంటారు సమాజ నిర్మాణ పునాదులు మీరేలే భావితరం నడయాడే రహదారులు మీరేలే హిందూరు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న చరిత హిందూరు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న చరిత అందరికీ సమాజానికి దిక్సూచిగా అభినందనలు తెలియజేద్దాం. నిరంతరంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 2011 సంవత్సరంలో పురుడు పోసుకుంది. నాటి నుంచి నేటి దాకా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 2011లో నలుగురితో మొదలైనటువంటి ఈ సంస్థ నేడు దాదాపు 200 మంది సభ్యులతో ముందుకు వెళ్తుంది. రోడ్ల మీద ఉన్నటువంటి అనాథలు అభాగ్యులు వినివంచితులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా నిత్యాన్న దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. రోడ్ల మీద మధ్యస్థాన్ని కోల్పోయినటువంటి అనాథలు వినివంచితులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సపర్య సేవలు చేసి సమాజంలో మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛత సేవా సంస్థ. అలాగే అనాథలు ఎక్కడైతే చనిపోతారో ఆ చనిపోయినటువంటి అనాథ శవాలకి అన్ని తామై అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛత సేవా సంస్థ. ఇలా 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కూడా 24/7 సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరి మనల్ని అందరి ఆదరణ ప్రోత్సాహాన్ని అందుకొని ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో మనం ఒక చక్కటి టైటిల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. పరిమళించినటువంటి మానవత్వపు త్రోవలో స్పందించే హృదయాలు అనే ఒక పేరిట ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు ఏర్పాటు చేద్దాం. ప్రధానంగా కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల గురించి యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఏ విధంగా చేస్తామో అనేది ఏవి ద్వారా మనం చూద్దాం. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఎథిక్స్ కూడా మనం నేర్చుకోవాలి. అభాగ్యులు వినియోగించులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి
నిత్యం మరువకు సోదరా. స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ దాకా కూడా సోషల్ సర్వీస్ కాజ్ అనేది మనం అందరం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు చెప్పబడినప్పుడు మానవత్వంతో హ్యుమానిటీగా అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతున్నాము? అన్ని దారాలలో అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువైంటారు. హిందూ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఎవరైతే అనాథగా ఉన్నారో లేదా సేవ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్. ఇట్ ఇస్ ద 5th year they come to our campus. మన బాధ్యత ప్రకారం అలాంటి వాళ్ళ కోసం ఎంతమంది పని చేస్తూ ఉన్నాము. సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సో స్టూడెంట్స్ గా ఉన్నటువంటి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే నీడ్ అవసరం అవుతుందో అక్కడ మనం బాధ్యతని మా కార్యక్రమాలన్నీ కూడా మీకు నచ్చినాయి అంటే కనుక ఒక్కసారి మీ హ్యాండ్స్ రేజ్ చేసి మీ మాత్రం కూడా తెలియజేసి మేము కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే దాదాపు 1000 మందిని మేము మొబిలైజ్ చేసి ఉంటాం. ఇది ఆడంబరాల కోసమో మనిషి ఉన్నత కోసమో కాదు. ప్రజల్లోకి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుని వెళ్ళవచ్చు, వాళ్ళందరినీ కూడా సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఈ రోజు మేము చూపించేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు రేపు అవగాహన పొంది అలాంటి అనాథలు, అభాగ్యులు, విద్వంచితులు రోడ్ల మీద కనపడితే మీ అందరికీ మొదటగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే అది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అవ్వాలి. ఆ విధంగా ఈరోజు మీ అందరికీ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. డబ్బు కోసమో ఉన్నతి కోసమో లేదు అంటే సాయిబాబు పరపతి పెరగడానికి కాదు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా. సమాజంలో ఒక మానవత్వాన్ని తీసుకురావడానికి, సమాజంలో మానవత్వపు వెలుగుని పూరించడానికి ఈ సంస్థ 13 సంవత్సరాల సుదీర్ఘకాలంగా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. సో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి ఘట్టం అన్ని దానాల కల్లా అన్నదానం ప్రధానమైనది. ఇలా ప్రతిరోజు 200 మందికి ఈ సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి వాళ్ళకి మేము అన్నదానాన్ని చేస్తున్నాం అనేది ఏవి ద్వారా చూద్దాం. ఏవి తరువాత ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ మనం గెలిస్తే కనుక 80,000 రూపాయలు ఈ సంస్థకి వస్తాయి. సో ఆ గేమ్ ఆడడానికి 4 స్టూడెంట్స్ రెడీగా ఉంటారు. మనం ఈ గేమ్ ఆడదాం, 80,000 సాధించి ఈ సంస్థకు అందిద్దాం. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీ భవ. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సంస్థ నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది.
వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ వీళ్ళందరికీ. సో ఒక అడుగు మేము వేస్తే మా అడుగుల్లో 100 అడుగులు పడుతున్నాయి. ఇది సమాచారం కావాల్సి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి బాగా సహకరిస్తున్నారు. 80,000 రూపీస్ జిఆర్ సుజాత సూర్యరాజు గారు. మనకి గెస్ట్ వచ్చిన తర్వాత చెక్ రూపంలో అది సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కువ బనానా ఎవరు తిన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1 2 3 4. సో మన వాడు తినమంటే తిన్నది కూడా బయట పెట్టేసి. వెరీ గుడ్. నెక్స్ట్ 1 1 2 3 1 1 2 3 1 1 2 3. అందుకే చెప్తారు మనం ఎంతైతే ఆహారం తింటామో అంత బలిష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని. సో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి 4 స్టూడెంట్స్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ తో వారికి అభినందనలు తెలియజేద్దాం. మనకి సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. సో ఒక హిందూ చనిపోతే హిందూ కమ్యూనిటీ ప్రకారం మనం ఫినరల్ చేస్తాం. ఒక ముస్లిం చనిపోతే ముస్లిం కమ్యూనిటీ ప్రకారం మనం ఫినరల్ చేస్తాం. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి మనం ఫినరల్ చేస్తాం. మరి ఇలాంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు చనిపోతే ఆ చనిపోయినటువంటి అనాథలకి ఎవరు కొడుకులు, ఎవరు కూతుళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరు అంతిమ సంస్కారాలు జీవిత చరమాంకమందు జ్ఞాపకముల సంఖ్యమిండు గడిచిన కాలం లేఖము పురుపులమయము లాజరు కవి జ్ఞాపకము ఇరువురు మరణపు వసము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం శాశ్వతం లోకమందు ఏది లేదిరా పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోని గుర్తు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్ట కూడా అరనన్నది చావు బతుకులన్నవి ఆడుకుంటవి చావు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళ్తారు. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టు. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు.
శంకరుడు ఒక్కడే. నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నా మరణాన్ని విడిపించలేదు. నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు ప్రఖ్యాతులు నా మరణం. భారతదేశంలో వందల కొద్ది సగటున పుట్టుకొస్తున్నాయి. వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి యువతగా అది మనందరి మీద ఆధారపడి ఉందమ్మా, మనందరి మీద ఆధారపడి ఉంది. ఎందుకు అంటే ఈ రోజు అలాంటి వృద్ధాశ్రమాల్ని, అలాంటి అనాథ శరణాలయాల్ని మనం నియంత్రించకపోతే ఇలాంటి అనాథలే మనం మన తల్లిదండ్రుల్ని వదిలించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే కడుపున పుట్టినటువంటి మా పిల్లలకి మేము అడ్డయ్యామనేసి డిప్రెషన్ కి లోనై వాళ్ళు కూడా అనాథలుగా, అభాగ్యులుగా, విధివంచితులుగా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వారిని హక్కులు చేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అలాంటి వారిని దగ్గరికి తీసుకొని వాళ్ళు హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేది ఎవరు? వాళ్ళకి ఆకలి అవుతుంది అంటే కడుపు నిండా భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళకి అన్ని మేమై, అలాంటి వాళ్ళకి మేమున్నాము అన్న భరోసాతో ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుంది. ఒక గొడుగుగా నిలబడింది, వాళ్ళకి చేయుతిగా నిలబడుతుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరామ్ గారి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానాన్ని పలుకుదాం. 3 start audio please. Audio please. Come on, everybody clap. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది. గెలిచిన మీరు మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదే. వెరీ గుడ్. ఎత్తుగా కనబడుతుంది, ఎక్కుతే విజయం మన కాళ్ళ కింద ఉంటుంది. అదే ప్రయత్నంతోనే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వెళ్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో చిన్నారులకి అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తామా మొక్క మీద ఉమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళ కోసం హిందూ యువత నిత్యం పనిచేస్తా ఉంది. వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది. ఏ విధంగా ఏమి ద్వారా చూద్దాం. బంధుత్వమే మాయరా, వాళ్ళు ఏ మాయరా. నువ్వు దస్తే ఒక్కడు రారేందిరా. నీ చేత పువ్వదిని నిందలేసేరు, పైసుంటే పరమాత్ముడంటూ పొగిడేరు. నీ చేత పువ్వదిని నిందలేసేరు, పైసుంటే పరమాత్ముడంటూ పొగిడేరు. అంటారు బంధాలు ఏ మాయరా. ఓ మనిషి బంధుత్వమే మాయరా. నీ వాళ్ళు ఏ మాయరా. నువ్వు దస్తే ఒక్కడు రారేందిరా. ఉన్నాడు లేడు తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. ఆకలైనా కూడు లేక సిగటైనా
వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. సమాజంలో యువతగా మనం చేయవలసినటువంటి బాధ్యత, నైతిక ఎరిగినటువంటి బాధ్యతగా 13 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించవలసిందిగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అనునిత్యం కూడా కార్యక్రమాల్లో వెన్నట్టు ఉంటూ కార్యక్రమాల రూపకల్పనలో మెన్నంటే ఉంటున్నటువంటి ఈ సంస్థ అధ్యక్షులు చిట్టిమిల హరిప్రసాద్ గారి వేదికకి రావాల్సిందిగా మీ అందరి శుభ సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాతి మార్గదర్శకులు, మనందరికీ ఆదర్శుడు, యువతకు వారు ఆదర్శం, తెలంగాణకు ఆదర్శం ఎవరో కాదు, వారు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, పూర్వ జేఏసీ చైర్మన్ గారు శ్రీ కోదండరామ్ గారు ఈ యొక్క వేదికపైకి రావడం, మనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి రావడము చాలా ఆనందంగా ఉంది. మరియు ఈ వేదికపై ఉన్నటువంటి నా తోటి సభ్యులు, మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులు, విద్యార్థులు, విలేకరులు, మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ దీనికి వ్యవస్థాపకుడు, ఆదర్శప్రాయుడు, ఆయన యొక్క సంకల్పం సాయిబాబా. ఆ సాయిబాబా నిరంతర సేవలో నిమగ్నుడై ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మేమంతా ఆకర్షితులమై ఆయనతో పాటు మేము స్వచ్ఛందంగా ఈ సంస్థలో సభ్యులుగా చేయడం జరిగింది. 2011 నుంచి 24 వరకు ఎంతోమందికి ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తూ, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, అనాథ శవాలకు అంత్యక్రియ చేస్తూ దీన్ని మునుముందు ఇంకా సేవా కార్యక్రమాలలో విస్తరించాలనే సంకల్పంతో మేము మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఒక నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అందులో మేము సంకల్పం తీసుకోవడం జరిగింది.
ఆ శుభ సందర్భంలో మేము స్థల సేకరణ కూడా చేయడం జరిగింది. అందులో మా యొక్క ఆశయం ఒకటే, సమాజంలో చేతికున్న ఏళ్ళు ఒక్క రకంగా ఉండవు. ఒకరు సంపాదించేవాడు ఉంటాడు, ఒకరికి డబ్బు ఉంటుంది, ఒకరికి సేవ చేసే గుణం ఉంటుంది, ఒకరికి నిరుపేద ఉంటాడు, ఒకడు డబ్బున్నవాడు ఉంటాడు. కానీ వాడు ఏ పాపం చేయలేదు. ఆకలితో పస్తులున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేక చదువుకోలేని వాళ్ళు ఉంటారు, డబ్బులు లేక ఆరోగ్యం వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారందరికీ మానవతా దృక్పథంతో మనకెంతైతంత సహకరించే ఒక మంచి మనసున్న సంస్థ, ఉడతా భక్తిగా సమాజానికి మొత్తాన్ని మనం చేయలేకపోయినా మానవతా దృక్పథంతో మనం చేయగలిగినంత సమాజానికి చేయాలనేటటువంటి సంకల్పంతో వేసినటువంటి బీజమే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యొక్క ఆశయాలు ఒకటే, ఆకలైన వాడికి ఇంత అన్నం పెట్టగలగాలి, ఎవడు ఉపవాసంతో పడుకోకూడదు, ఎవడు డబ్బులు లేక వైద్యం అందకుండా చావకూడదు, ఎవడు డబ్బులు లేకుండా విద్యకు దూరం కాకూడదు అనేది అందరము కలిసి ఉన్నవాడు లేనివాడు చేయి పట్టుకొని ముందు పోయే చిన్ని సంకల్పమే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆశయం. ఈ ఆశయాలన్నింటినీ ముందు తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో మేము 13వ సంవత్సరం పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలలో మా యొక్క ఆశయము అక్కడ మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని నిర్మాణం చేయాలని, ఆశ్రమాన్ని నిర్మాణం చేసి అందులో మెంటల్లీ డిజార్డర్ ఉన్నవారికి, మతిస్థిమితం లేకుండా బయట రోడ్లపైన ఉన్నవారికి షెల్టర్ ఇచ్చి దాన్ని మనము 24/7 అక్కడ అన్నపూర్ణ నిలయంగా ఆకలైన వాడికి అన్నం పెట్టే ఒక దృక్పథంతో హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఆర్థిక సహకారంతో ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోవడానికి మేము కొంతమంది కార్యకర్తలము సభ్యులమంతా ముందుండి నడిపిస్తున్నాం. ఈ అంతా ప్రేరణ సాయిబాబా గారిది. వారి ప్రేరణకు తోడై ఆర్థికంగా కొంతమంది దాతల కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు కోదండరామ్ గారిని మా యొక్క కార్యక్రమాలను చూసే మాతో పాటు పాల్పంచుకునే అవకాశం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తూ, సార్ ఈనాడు మేము చేస్తున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలలో మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ, ఎల్లవేళలా మీరు మాకు వెన్నంటుంటారని చెప్పి మేము కాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జాతీయ విద్యా సంస్థలు ఇలా అన్ని కళాశాల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో సమయ భావన చాలా ఇంపార్టెంట్. మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా కార్యక్రమాలు చేస్తాం. కార్యక్రమపడచ్చు, కానీ దాని వెనక పడేటువంటి శ్రమ, కృషి, ఎన్ని రోజుల పాటు శ్రమిస్తే ఈరోజు ఇంతమంది క్రౌడ్ మనం మొబిలైజ్ చేయగలిగినాం, ఇంతమంది అతిథులు ఈ వేదిక మీద మనం కూర్చొని ఇవ్వగలిగినాం అనేది ఒక నిమిషం మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనిషి ఎంత ఎందుకు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నా పోయేది 3 జాగలో మాత్రమే. మనిషి మనం తీసుకువెళ్ళేటువంటి గొప్పలైనటువంటి స్థాయిలో మనిషి వెంట తీసుకొని వెళ్ళాలి. అలాంటి క్రమశిక్షణతో ఈ సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. మరి వేదిక మీద ఉన్నటువంటి మిగతా అతిథులందరూ కూడా సమయ భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి కోదండరామ్ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా మనందరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారిని అభినందించాలి. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లతో వారిని అభినందించాలని కోరుతున్నా. మనం మామూలుగా ఒక మనిషి అపరిశుభ్రంగా బస్సుల పక్క సీట్లో కూర్చుంటేనే మనం లేచిపోతాం, వాళ్ళకు దూరంగా జరిగి నిలబడతాం. అటువంటిది పూర్తిగా దీనావస్థలో తమను తాము శుభ్రం చేసుకోలేని స్థితిలో చెత్త కుప్పల దగ్గర, బస్టాండ్ల దగ్గర పడిపోయి ఉన్నటువంటి వాళ్ళను దరిచేర్చి వాళ్ళను శుభ్రం చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం అందించి వాళ్లకు
సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు. మనుషులను ఆ రకంగా ప్రేమతో ఆదరించి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది మామూలు మనుషులుగా బతకటానికి సహాయం చేయటం చాలా గొప్ప మానవ సేవా కార్యక్రమం. సాటి మనిషికి సేవ చేయలేనివాడు సాటి సమాజంలో తమ కుటుంబంలో ఇతరులకు కూడా సహాయం చేయలేరు. ఆ ప్రేమ ప్రకటిస్తూ ఆ ప్రేమతో మనుషులకు సేవ చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇందూరు యువతను ఈ విషయంలో అభినందిస్తున్నా. అదేవిధంగా మనకు శవం అంటేనే ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుంది. దాన్ని తాకితే మళ్ళీ ఏమైతాయో, మైలబడిపోతాము, ఎన్ని రోజుల పాటు మనం బయట ఉండవలసి వస్తుందో, ఏ రాత్రి ఏమవుతుందో అనే భయంతో మనం ఉంటాం. కానీ పూర్తి ధైర్యంతో అటువంటి శవాలకు అంత్యక్రియలు చేయటం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఇందూరు యువత వారు ఇప్పటికే 120 శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కాక అనేక మంది పదుల సంఖ్యలో వాళ్ళు చాలామంది పూర్తి అనాథలుగా ఉన్నటువంటి మనుషులకు సేవ చేసి, వృద్ధులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకు సేవ చేసి వాళ్ళందరినీ ఒక చేయూతనిచ్చి వాళ్లకు ఆదరణ అందిస్తున్నందుకు వారు నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మనం అభినందించాలి. ఇవాళ సమాజంలో ఉన్న పెద్ద రుగ్మత ఏంటంటే, మనం పక్కనున్న మనిషిని చూస్తే గౌరవించే స్వభావమే మనుషుల్లో పోతున్నది. మనిషి చూస్తే ఈసడించుకునే స్వభావం, కులం పేరుతో మతం పేరుతో మనుషులను చూస్తేనే అసహించుకునే స్వభావం మన సమాజంలో బలంగా ఉన్నది. కానీ ఆయన ఎవరో, ఏ కులమో ఏ మతమో తెలియదు. పూర్తిగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం ఫోటోలలో చూసినాం. అటువంటి వాళ్ళందరినీ దగ్గర తెచ్చి వాళ్లకు సేవ చేయటం అంటే మరి కుల మతం గీసిన గీతలను దాటి ఒక మనిషిగా సాటి మనిషిని చూడటం నేర్చుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అట్లాంటి ఒక మానవతా దృక్పథమే ఇవాళటి అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందుకు వారిని అభినందిస్తున్నా. మనిషి నిజంగా కూడా ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించుకోగలిగితే భారతదేశం కూడా గొప్ప దేశం అవుతుంది. అంబేద్కర్ కూడా అదే అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ కేవలము ఒక కులానికి సంబంధించిన నాయకుడు అనుకుంటారు. అంబేద్కర్ కూడా అంతిమంగా చెప్పింది ఏమిటంటే, మనుషులు కుల మతాలు సరిహద్దులు దాటి ఒకటిగా జీవించాలి, భారతదేశం ఒక జాతిగా జీవించాలి అని ఆయన కోరుకుంటాడు. అంతిమంగా భారతదేశం ఎప్పుడు బలపడుతుందంటే, అందరం కూడా మనుషులమైనప్పుడే, సాటి మనిషిని గౌరవించినప్పుడే భారతదేశం బలమైన జాతిగా మారుతుందంట. టాల్స్టాయ్ ఒక మాట అంటాడు, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా లొంగ తీసుకోగలిగారని ప్రశ్న వేసి ఆయననే సమాధానం చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు లొంగ తీసుకోలే, భారతీయులే లొంగిపోయింది. మనం ఒక జాతిగా ఐక్యమై బలంగా నిలబడి ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉండేవాళ్ళు కాదు. కానీ మనం ఇచ్చుకపోయి బలహీనమైపోయి పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఆమోదించిన సమయంలో వాళ్ళ పెత్తనం మన మీద కొనసాగింది. అంతిమంగా ఒక జాతిగా మనం ప్రపంచంలో నిలబడాలంటే మనకు కావలసింది ఒక ఐక్యత. ఈ ఐక్యతను పెంపొందించడానికి ప్రాతిపదిక మానవతా దృక్పథం. మనిషి మనిషిగా బతకాలి, సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి సిద్ధపడాలి. అది భారతదేశంలో చాలామంది పెద్దలు చెప్పినటువంటి సూక్తి. వివేకానందుడు బోధించింది కూడా అదే. మనకు అట్లాంటి పెద్దలు అనేక మంది ఆ సూక్తులతో భారతదేశాన్ని ఐక్యం చేసే ప్రయత్నం చేశారు. ఈ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవటం, ఆ సేవా దృక్పథాన్ని పెంపొందించడం ఇవాళ మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ బాధ్యతను నిర్వర్తించగలిగిన రోజు మనం ఒక గొప్ప జాతి కాగలుగుతాం, ఒక గొప్ప దేశం కాగలుగుతాం. అంతమంది ప్రజలకు కూడా అన్ని అవకాశాలు దొరికితే, సాటి మనుషుల నుంచి గౌరవం దొరకగలిగితే మన దేశం నుంచి కూడా గొప్ప క్రీడాకారులు తయారవుతారు.
క్రికెటర్లు తయారవుతారు, యాక్టర్లు కూడా తయారవుతారు. ఆ అవకాశాలు దొరకకనే చాలామంది నెట్టివేయబడుతున్నారు. కానీ ఆ అవకాశాలు సాటి సమాజం కల్పించిన రోజు అందరూ కూడా ఒక గొప్ప స్థానాన్ని చేరుకోగలుగుతారు. ఆ దేశానికి కూడా ఔన్నత్యాన్ని సాధించి పెట్టగలుగుతారు. అది వాళ్ళ మనం రావాల్సినటువంటి మార్పు. అది మన ముందు అందరం కూడా అలవర్చుకోవలసినటువంటి మార్పు. ఆ మార్పును ఇందూరు యువతను చూసి మీరందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మీరందరూ కూడా అదే రకంగా ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో సాటి మనిషిని మీరు గౌరవించడం మీరు నేర్చుకోండి. కులం పేరుతోనో మతం పేరుతోనో ద్వేషించడం ఆపేయండి. ఎవరమైనా మనుషులమే. అంతిమంగా ఎవరం కోరుకునేదైనా ఒక విముక్తిని, ఒక వికాసాన్ని, ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని. ఆ విషయంలో మన మధ్య తేడాలేమీ ఉండవు. అందులో అందరం కలిసి సహకరిస్తూ పరస్పరం తోడ్పాటు అందించుకుంటూ బతకగలిగితే అందరికి కూడా ఎదగటానికి అవకాశం కలుగుతుంది. అందరం కూడా కలిసి ఉన్నప్పుడే ఎదగగలుగుతాం. గడ్డిపోచలు విడివిడిగా ఉన్నప్పుడు దాన్ని తెంపటం సులువు. ఒక్కటై అవి తాడుగా మారినప్పుడు మదపుటేనునైనా బంధించగలుగుతాయని చిన్ననాడే మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి సూక్తి మనం అమలు చేయాలంటే మానవతా దృక్పథం తప్ప మరొకటి మార్గం లేనేలేదు. అటువంటి మానవతా దృక్పథాన్ని ప్రబోధిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వారిని అభినందిస్తూ దాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకోవాలని వారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈరోజు వారి వార్షిక సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఈ వార్షిక సమావేశాలు జరపటమే కాదు, ఇప్పుడే నాతోని వారి అధ్యక్షులు ఏం చెప్పిందంటే, ఈ కొత్తగా జాగా తీసుకున్నాం, ఆఫీస్ కూడా నిర్మించబోతున్నాం, అక్కడ మధ్యస్థిమితం లేని వాళ్ళకు నివాసం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. చాలా గొప్ప ముందడుగు. ఆ సంస్థ కార్యక్రమాలకు ఇంకా విస్తృతపరుచుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 2025 సంవత్సరం తప్పకుండా పురోగతికి దారి తీస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా. రాబోయే వార్షిక సమావేశం నాటికి ఈ బిల్డింగ్ నిర్మాణం ముందుబడి వారి సేవా కార్యక్రమాలకు మరింత సహాయం అందగలదని చెప్పి నేను ఆశిస్తున్నా. వారికి మీకు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ జరిగిపోయింది, కానీ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ 2025 సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిథులు అందరూ కలిసి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ మన
కార్యక్రమాల్లో వారి కోదండరాం సార్ వారి అభిప్రాయం తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మనకు హెల్ప్ చేస్తూ మనతో పాటు సార్ పాలు పంచుకొని మన సేవలో ముందుండడానికి వారి సహకారం ఉంటుందని ఆశిస్తూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఆ నిర్మాణం విషయంలో ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏమన్నా సహకారం ఇప్పించడానికి మీ సహకారం ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. అందులో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పి మేము అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. ఈ నిర్మాణం విషయంలో ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేదు, కానీ మీ సంఘం అధ్యక్షుల వారితో నేను ఈ విషయంలో తర్వాత మాట్లాడి ఎందుకంటే ఇదివరకైతే మా చేతిలో కొంత గ్రాంట్ ఉండేది, ఇప్పుడు లేదని. ఏ రకమైన అవకాశం దొరికినా నేను మాట్లాడి దానికి కావలసిన సహాయ సహకారాలు నా వంతుగా ఏ మేరకు అవకాశం ఉన్నా నేను అందిస్తాను. इस साल भी बारिश नहीं हुई, मैं अपना कर्ज कैसे चुकाऊंगा? मेरे पास बस एक ही रास्ता बचा है। सुखी के पापा भी उसे छोड़ के चले गए। हरिया काका, कमली के पापा, कहीं मेरे बाबा भी।
మద్దతు మాకు ప్రకటించాలి. మీ అందరి హృదయాలు నిజంగా మా కార్యక్రమాలు కదిలించినాయి అంటే గనక మీ హ్యాండ్ రేజ్ చేసి ఒకసారి మీ మద్దతు మాకు ప్రకటించాలి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే గేమ్స్ మేము ఏర్పాటు చేస్తున్న వనంగాల్ని కూడా సపోర్ట్ ఎవరి ఇయర్ సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి కొద్దిగా ఎక్కువగా కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి సుమీలా శర్మ గారికి అలాగే సుజాత సూర్యరాజ్ గారికి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడగగానే హాలిడేస్ టైం లైన్ గా హాలిడేస్ వచ్చినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమానికి డెఫినెట్లీ కూడా మేము అందరం సపోర్ట్ చేస్తామని ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి అన్ని కాలేజెస్ మేనేజ్మెంట్స్, కాకతీయ విద్యా సంస్థల వారికి, అలాగే ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ వారికి, సత్య వొకేషనల్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటిదాకా కేవలం బాబు ఇప్పటిదాకా కూడా తెర ముందు నేను మాత్రమే మీ అందరికీ కనపడినా, కానీ నా వెనక సపోర్ట్ గా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను పరిచయం చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఆధారపడింది. ఒకసారి ఇందూరు యువత కార్యవర్గం అందరూ కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్. ఎంతో మంది విశ్రాంతి తీసుకున్నటువంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు ఎంతో మంది ఈ రోజు ఆనందంగా ఉన్నారు అంటే మరి వాళ్ళందరి శ్రమకి మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. వీరందరి సపోర్ట్ ఉన్న సెక్షన్ 2025 జనవరి నుంచి డిసెంబర్ 25 వరకు పూర్తి అభాగ్యులకి ఆశ్రయాన్ని కల్పించి నిజామాబాద్ జిల్లా సేవకు ఒక ప్రతీక. ధన్యవాదాలు. మానవత్వం నశించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మీరందరూ మానవతా విలువల్ని కాపాడి రేపటి భావి భారత పౌరులైనటువంటి మీరందరూ కూడాను ఒక మార్గదర్శకులుగా కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో 1,32,000 శ్రీ పొద్దుటూరి రాజు రెడ్డి గారు అనాథశాలకి సంబంధించి అందిస్తూ ఉన్నారు. వారికి స్పెషల్ గా కూడా థ్యాంక్స్. యాక్చువల్లీ వాళ్ళు 50 అనాథశాలకి అని చెప్పి ఉన్నారు. సో కంప్లీట్ గా ఇస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలు మా నిజామాబాద్ జిల్లాలో చేస్తున్నారు అనేసి హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరికీ పరిచయం చేస్తున్న సుమీలా మేడం కి ప్రత్యేకంగా కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ ఈ యొక్క 13th యానివర్సరీ ప్రోగ్రామ్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపు. ముఖ్యంగా సింగిల్ వర్డ్తో మూవ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ యొక్క స్క్రీన్ మీద మనం చాలా చూసాం. వీళ్ళు చేసినటువంటి సేవా ప్రోగ్రామ్సే కావచ్చు, వాళ్ళ అన్నదాన కార్యక్రమాలే కావచ్చు. సో అవన్నీ మనం చూడడానికి స్క్రీన్ మీద చాలా బాగుంది, కానీ అది చేయడం అంటే అంత ఈజీ కాదు. దానిలో పాలు పంచుకోవడం అన్నా, దాన్ని చూసి అట్లీస్ట్ వి ఫీల్ సంథింగ్. నేను కూడా ఈ భారతీయనే, ఇందాక మనం జాతీయ గీతంలో వాడుకుంటున్నాం. అందులో చాలా గొప్పైనటువంటి విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. సో మన దేశాన్ని మనం ప్రేమించడం అంటే మన తోటి వారిని ప్రేమించడం. భారత భాగ్య విధాతలు మీరు, అంటే భారతదేశానికి భాగ్య విధాత ఎవరు? నేటి విద్యార్థులు. మీరే దేశానికి ఒక గొప్ప ఫ్యూచర్. మీరు ఒక విజన్ మీరు. సో సాయిబాబా గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా గొప్పతనం, చాలా సేవాభావం అన్నీ ఉన్నాయి. కానీ అలాంటి పేదలు ఎందుకు అయ్యారు, వాళ్ళు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అది మీరు చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన ఇంట్లో 80 years 70 years 90 years దాటిన వాళ్ళని ముసలి పోవే, నీతో నాకేంటి, ముసలోడా పోరా, నీ పని చేసుకో, నన్ను ఎందుకు అనే ఈ రోజుల్లో విద్యార్థులు చాలా ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే విద్యార్థులు. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి ఒక రోజు రాకూడదు.
మన ఫ్యామిలీకి మనం అందరం ఉన్నాము అంటే అది మన దేశాన్ని మనం కాపాడుకుంటున్నట్లే. సో ప్రతి విద్యార్థులు మీరు మీ జీవితంలో గొప్పగా ఎదగడం ఎంత ఇంపార్టెంటో మీ తల్లిదండ్రుల్ని ప్రేమించడం, మీ అమ్మ నాన్నమ్మ తాతయ్య వీళ్ళందరినీ గౌరవించడం, ఇది భారతీయ సంస్కృతి. సో ఒక భారతీయుడిగా మీరు నిజంగా గుండె మీద వేసుకుంటే కనుక చెప్పుకుంటే కనుక మీ కుటుంబాన్ని ఫస్ట్ ప్రేమించండి. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తోటి వారికి సహాయం చేయడం, ఆపదలు ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే దేశంలో నిరుద్యోగం ఉండదు, నిరుపేదలు ఉండరు, అందరూ సమానమే అనే ఒక భావన కలుగుతుంది. సో కాబట్టి దీన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమం మరొకసారి బిగ్ హ్యాండ్స్ సాయిబాబా గారికి. ఎందుకంటే ఇలాంటివి చేయడం అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు సొసైటీలో మన చుట్టాలంటే తాతమ్మనో నానమ్మని కొంచెం దూరం బంధువులు చనిపోతే కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. వెళ్తాంలే, మళ్ళీ వెళ్ళి మాట్లాడి చూద్దాంలే. కానీ అలాంటిది వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో వాళ్ళకి సాయిబాబాకి అసలు సంబంధం ఏంటి, అసలు ఆ బంధం ఏంటి అసలు? అలాంటి బంధాన్ని ఆయన నీకు నేనున్నాను అని వెళ్ళి వాళ్ళకి ఆకలి దెబ్బకలు తీర్చడము, వాళ్ళకి చివరికి అంత్యక్రియల వరకు కూడా వాళ్ళని తీసుకెళ్ళడము, అది ఇట్స్ నాట్ ఏ చిన్న వర్డ్తో చెప్పేది కాదండి. దానికి చాలా విశాల హృదయం ఉండాలి. ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ నా చేతులు, నా యొక్క హృదయపూర్వక శతకోటం వందనాలు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఎట్ ఆల్. ఒక చిన్న కార్యక్రమం కాదు ఇది. 13 సంవత్సరాలుగా ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నారు వాళ్ళు. సో అలాగే మా యొక్క ఇంటర్నెట్ తరపు నుండి కూడా ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఒక నా వంతుగా ప్రతి దాంట్లో మీకు సహాయం ఉంటుంది ఖచ్చితంగా. దాంతోపాటు అడిషనల్గా ఒక 500 కిలోల బియ్యం ప్రతి సంవత్సరం నేను ఉన్నంత వరకు, ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఒక 500 kg బియ్యం ఈ అన్నదానంలో పాల్పంచుకుంటానని ఇక్కడ సభాముఖంగా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిబాబా, ఆల్ ద బెస్ట్. గౌరవనీయులైనటువంటి చిట్టిమల్ల ప్రసాద్ గారికి అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ చూస్తున్నటువంటి సాయిబాబా గారికి, వెనుకొండి నడిపిస్తున్నటువంటి యోధులైనటువంటి ప్రతి ఒక్కరికి, రాజేష్ గారికి, ఈ యొక్క కార్యక్రమంకి విచ్చేసి మా పిల్లలందరూ కూడా అవేర్నెస్ వచ్చిందని నాకు అనుకుంటున్నాను నేను జస్ట్. సో ఈ కార్యక్రమానికి ప్రేక్షకులుగా విచ్చేసినటువంటి మా వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్కి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించి ఇంకా ముందరికి నడిపించాల్సిన బాధ్యత నేటి యువత పైన ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించిండ్రు ఈ కార్యక్రమం వల్ల. సో మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా ధన్యులం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మా పిల్లలు కానీ మేము కానీ చాలా ధన్యులం. కాకతీయ విద్యా సంస్థల తరఫున ముందు మీకు తప్పకుండా చాలా బెనిఫిట్ జరుగుతుంది. అంటే బెనిఫిట్ అంటే సంస్థకి, మీ సంస్థ ద్వారా ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఎంటీఎస్ ఆఫీస్కి మాకు ఆఫీస్ బాయ్గా ఉంటాడు. ఒక్క రోజు కూడా లీవ్ పెట్టాడు మా దగ్గర, ఒక్క డే కూడా లీవ్ పెట్టాడు. ఒక మంచి పనికి మనం ముందుండడంలో మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మాతో పాటు హార్డ్ వర్క్, శాలరీ తీసుకుంటున్నామనే భావన కాదు, ఎంత సర్వీస్ చేయగలుగుతాం అనే భావనతో పనిచేస్తారు. చింటూ ఎక్కడ? సో తిను కూడా డైలీ వీడియోస్ ఇంకా నీట్గా కనబడుతున్నాయంటే తినే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది దీంట్లో. అది శ్రమ రూపేణా కావచ్చు, ధన రూపేణా కావచ్చు, ఏదైనా కానీ. సో అలా మా అందరూ కూడా ఒకటే. శశి అన్న మేము క్యాన్సర్ హాస్పిటల్కి ఫుల్ వెహికల్ ఏంటి అక్కడ అన్ని అరేంజ్మెంట్లు మాకన్నా ముందే చేసేస్తాడు శశి అన్న. అక్కడ వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా లైన్ కనిపించి ఒకరి తర్వాత ఒకరికి చేయడం మాకు సహకరిస్తున్నాడు శశి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇక స్టేజ్ మీద ఉన్న మా లేడీస్ అందరూ, మా అమ్మలు అక్కలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద. సో వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. పితృ సమానులైనటువంటి మా కార్యవర్గం అందరికీ కూడా నేను ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజేష్ శర్మ గారు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సమయం చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి అందరికి కూడా 2 నిమిషాల్లో ముగించేస్తున్నాము. అందరికి కూడా చిన్న సందేశం ఇచ్చి ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యువత ఉన్నారు. ఇందూరు యువత అనేటువంటిది యువతలో మార్పు రావడానికే ఈ యొక్క సభ.
అందరూ సినిమాలు చూస్తారు. ఒకరు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటారు, ఒకరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు, ఒకరేమో ఇంకో ప్రభాస్ ఫ్యాన్ అంటారు. కరెక్టే, మీకు అభిమానం ఉన్నది కాబట్టి మీ నుండి శబ్దం వస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి పోతే నానా నువ్వు వచ్చినవుదా అని చెప్పేసి ఎవ్వరు కూడా మిమ్మల్ని దగ్గరికి రానియ్యరు. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ మీ దగ్గరికి తీసుకొచ్చి నానా రా అని చెప్పేది ఇద్దరు తల్లిదండ్రులు మాత్రమే. ఆ తల్లిదండ్రులను మర్చి ఇంకొకరిని గౌరవం చేస్తే ఇట్లాంటి సంస్థలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, తల్లిదండ్రులను గౌరవించకపోతే ఈ జన్మ వ్యర్థము. మీరు గౌరవించకపోవడం ద్వారానే ఇట్లాంటి సంస్థలు పుడుతున్నాయి. ఈ సంస్థలే ఇట్లాంటి సాయిబాబు లాంటి వారు కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్లకు కొడుకులమయ్యి ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులను అనాథలు చేయకండి. యువత అందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ యొక్క సభ్యులందరూ కూడా మీ ఇంట్లో ప్రేమానుభావాలతో ఉమ్మడి కుటుంబంగా జీవించి ఆనందంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనలో వాళ్ళు లేకపోయినా మనలో వాళ్ళు ఉన్నట్టుగానే భావిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందనేసి ప్రకటిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వారిలో నరాల సుధాకర్ సార్, ఖైని గంగారం సార్, మారే గౌడ్ సార్, ఇలా ప్రతి ఒక్కరు కూడా మా జర్నీలో వన్ ఆఫ్ పార్ట్ మెంబర్స్. వాళ్ళందరూ కూడా కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.